హాయ్ జిల్మాస్ గిల్పాంగ్స్ హౌ ఆర్ యు ఫైన్ యా థాంక్స్ నేను వస్తాను రా ఓకే ఎక్కడికి వెళ్తున్నారా నిన్న బస్ స్టాండ్లో కొత్త బిగిన చూశాను కొంచెం రేంజ్ ఎదురు చూస్తోంది బైక్లో వెళ్తాను వర్కౌట్ అవుతుందో చూస్తాను ఓకే వర్కౌట్ అయితే నువ్వు ఇంకో బైక్ కొనుక్కో తప్పకుండా ఏంట్రా ఇది ఎప్పుడు సరదాగా తుళ్ళుతూ అన్నిటికీ ముందుండేవాడు ఇవాళ ఏంటి వెనక్కి చెట్టుకు బల్లిలా అతుక్కుపోతున్నాడు. అబ్బాయా ఏమైంది నీకు ఇయ్యాలా? కొంచెం జాగ్రత్తగా మాట్లాడు 10 నిమిషాల వరకు నువ్వు నేను బద్ధ శత్రువులం తర్వాత పరమశివుడిగా మారిపోతావు. లేదు ఆయన మెళ్ళ ఉన్న పావులా మరి కాటేస్తాను. 10 నిమిషాలు నువ్వేంట్రా నాకు టైం ఇచ్చేది 1 అవర్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. చూసావేంట్రా సినిమాల్లో హీరోయిన్లా మినిమం కాస్ట్యూమ్స్ తో ఎంత సెక్సీగా వస్తుందో. చిరునవ్వుల వరమిస్తావా చితి నుంచి లేచొస్తా నెక్స్ట్ జన్మకు వరమిస్తావా ఈ క్షణమే మరణిస్తా దీనికోసం నేను ఈ క్షణమే చచ్చినా పర్వాలేదురా. బస్ స్టాండ్ ని రెడ్ లైట్ ఏరియాలో మార్చేసేలా ఉన్నారు. రింగ 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 రే రింగ 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 నాకు ఫిగరు లేదే నాకెవరు చిక్కలేదే. అరే ఏమైంది ఇప్పుడు? నా జీవితంలో ఇంత సెక్సీ ఫిగర్ ఎప్పుడు చూడలేదు. బుద్ధి లేదు ఏ మనిషివా నువ్వు? ఒక్క నిమిషం కూడా ఫిగర్ సరిగ్గా చూడడం లేదే. ఇందుకే అంటారు ఫిగర్ కి పడదని. అయ్యో బాబోయ్ కనుకొట్టేసిందిరా వర్కౌట్ అనేట్టుగా ఉంది. వెళ్ళి మాట్లాడొస్తా. వాళ్ళు చూసే చూపులకి వేల అర్థాలు ఉంటాయి. ఖైరతాబాద్లో ఎక్కుతారో నిమ్స్ దగ్గర దిగిపోతారో ఇన్ బిట్వీన్ గ్యాప్ లో ఫ్యాన్స్ కోసం తెగ వెతుకుతారో ఎవడన్నా తలమాసినోడు దొరికితే వెంటనే 2 లుక్కులు ఇచ్చి వాడిని హీరోని చేసేస్తారు. వాడు అది నిజం అనుకుని 3 స్టేజ్లకి మార్చి టికెట్లు తీసుకుంటాడు. బస్సులో బిగుసుకుపోయి ఎక్కడొక్కడ తగలకపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. దిగేప్పుడు ఎక్స్క్యూజ్ మీ అన్నారనుకో కాంట్రీ చుంబేసి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఏముంది బిత్తర చూపులు చూస్తూ కూర్చోవడమే. అన్ని అనుభవించినోడు చూస్తున్నాను నేనరా. పోరా యధవా అది నీకు. నా రాశి ఏంటో తెలుసా? కన్యా రాశి. ఇప్పుడు దేఖో ఎక్స్క్యూజ్ మీ యువర్ గుడ్ నేమ్. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అమ్మాయి కనిపిస్తే చాలా అలా చెడివే మద్రాస్ స్టేషన్ కి ఎక్స్క్యూజ్ మీ ఏమండి ఈయన ఏమంత పెద్ద తప్పు చేశారని ఈయన అరెస్ట్ చేస్తున్నారు? ఈవ్ టీజింగ్ అమ్మా. బస్ స్టాండ్ లో నిలబడి అమ్మాయిల్ని ఏడిపిస్తున్నాడు. ఈవ్ టీజింగా? ఏమండి ఇదే బస్ స్టాండ్ లో నేను నుంచున్నాను. నాతో పాటు 10-15 మంది అమ్మాయిలు నుంచునున్నారు. మమ్మల్ని ఎవరిని అల్లరి చేయకుండా ఆ అమ్మాయిని మాత్రం ఎందుకు అల్లరి చేశాడు? ఎందుకంటే తను వేసుకున్న డ్రెస్ అటువంటిది. బాత్రూమ్ లో వేసుకునే డ్రెస్ ఇలా పబ్లిక్ లో వేసుకుని వస్తే ఇతననే కాదు ఎవరైనా సరే అల్లరి చేసి తీరుతారు. ఈవ్ టీజింగ్ అనేది ఒక్క మగవాళ్లలో మాత్రమే కాదండి ఆడవాళ్లలో కూడా ఉంది. లో హిప్ లో చీర కట్టుకుని బ్రా బయటికి తెలిసేట్టు జాకెట్ వేసుకుంటే ఎలాంటి మగాడి మనసునైనా తప్పుదోవ పట్టిస్తుంది. నిజం చెప్పాలంటే ఒక మగాడి మనసుని తప్పుదోవ పట్టించినందుకు ఆ అమ్మాయిని మీరు అరెస్ట్ చేయాలి. ఇంత చిన్న విషయానికి మీరు ఇతన్ని అరెస్ట్ చేస్తే ఇతని లైఫ్ స్పాయిల్ అయిపోతుందండి. అవునండి ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే. ఏదో తెలియక చేశాడు క్షమించేయండి మళ్ళీ తప్పు చేయడు. అవును మేడం. నీ టైం బాగుండి తప్పించుకున్నావు. ఇంకొకసారి బస్ స్టాండ్ లో చూశానో చంపేస్తాను. ఎక్స్క్యూజ్ మీ థ్యాంక్స్ అండి. 10 నిమిషాలు ఆ అమ్మాయి కేసి చూడడం కానీ ఆమెను రాసుకుంటూ తిరగడం కానీ జీవితం కాదు. మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది.
ఎక్స్క్యూజ్ మీ, సారీ అండి. నేను గుడ్డివాడిని కాదు. ఆ రోజు ఇంకొకరి నుంచి తప్పించుకోవడానికే కళ్ళు కనిపించినట్టు యాక్ట్ చేశాను. నాకు మీరు వాకింగ్ స్టిక్ కొనిచ్చినప్పుడే మీ క్యారెక్టర్ని అర్థం చేసుకున్నాను. అప్పుడే నిజం చెప్పేసేవాడిని. నేను బ్లైండ్ని కాదని తెలిస్తే మీరు చేసిన హెల్ప్కి అర్థం లేకుండా పోతుందని అబద్ధాన్ని అలాగే మెయింటైన్ చేశాను. కానీ నిన్న ఇదే బస్ స్టాప్లో ఒక అతను ఈవ్ టీజింగ్ కేసులో పట్టుపడ్డప్పుడు ఒక ఆడపిల్ల అయ్యుండి మీరే మరో ఆడపిల్ల తప్పును వేలెత్తి చూపించారు. మీలాంటి అమ్మాయిని మోసం చేసినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నానండి. సారీ అండి. మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా, ప్రాయశ్చిత్తానికి మించింది లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక చిన్న రిక్వెస్ట్. నేను మీకని కొన్న వాకింగ్ స్టిక్ని ప్లీజ్ ఒక నిజమైన బ్లైండ్ పర్సన్కి ఇచ్చేయండి. బల్బులో ఫ్యూజ్ అవుట్ అయినట్టుంది. ఏంట్రా మ్యాటర్? ఇవాళ ఆ అమ్మాయిని చూశాను రా. ఎవరిని? ఎప్పుడు? ఇంకెవర్రా వాకింగ్ స్టిక్ ని జాగింగ్ లో అక్కడ చూసుంటాడు. కాదురా, గుళ్ళో మహాలక్ష్మిలా చూశాను. మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చింటావే. అవునరా. ఏమైందిరా? ఇన్ని రోజులు నేను గుడికి వెళ్ళినందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నాను రా. ఒట్టేసి చెప్తున్నాను, తను పెళ్లి చేసుకోబోయాడు చాలా అదృష్టవంతుడు. అది నువ్వే ఎందుకు కాకూడదు? అంత అదృష్టం మనకు ఉండాలిగా. నిజమే. ఒరే లారెన్స్, నీ ఫిగర్ వెళ్తుందా? అదృష్టం లేదన్నాడు, ఇప్పుడు ఊపుకుంటే ఎట్ట వెళ్తున్నాడు చూడు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మోకం చూడు. సుమారుగా ఉన్న అమ్మాయి నిన్ను చూసి మొహం చూడు అందే. ఆ అమ్మాయిని నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నీకు లవ్ సెట్ అవ్వదు. నాన్న ఒక నిమిషం నాన్న. నెలాఖర్రా చేతిలో చిల్లి గవ్వలేదు. అయ్యో, అందుకు కాదు నాన్న. మరి? ఏనన్నా, అమ్మ కడుపులో నేనున్నప్పుడు కుంకుమ పువ్వు, బాదం పప్పు, యాపిల్ ఇవన్నీ కొనిచ్చుంటే నేను తెల్లగా చెల్లెల్లాగా అందంగా పుట్టేవాడిని కదా. నిజమేరా, ఇచ్చి ఉండాల్సింది. కానీ ఏనాడు నువ్వు మీ అమ్మ కడుపుని పడ్డావో ఆనాటి నుంచి మన కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయి. పిల్లాడి ముందు ఏమిటండి ఆ మాటలు? సరదా కన్నా లేవే. అసలు వీడు పుట్టాక కదా నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. గుర్తుందా? అన్నయ్య, ఏంటి నీ ప్రాబ్లం? నీ మొహం అందంగా తెల్లగా మెరిసిపోవాలి, అంతే కదా? ఇంకో 15 రోజుల్లో నీ మొహాన్ని అందంగా మార్చి చూపిస్తాను. నువ్వనేది నిజమేనా? నిజమే. 100%? 100%. హాయ్. ఏమా, ఇది రాసుకుంటే కమలాసన్లో అయిపోతాను కదా. తెల్లదొరలా అయిపోతావు. ఓ తెల్ల దొరలా నే ఇక్కడ చూడు. కదల కన్నయ్య. దున్నపోతుని ఎన్నిసార్లు కడిగినా రంగు మారదు కదా. ఏదవా, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. ఏదైనా డైరెక్ట్ గా చెప్పు. ఎర్రగా పుట్టానని ఫీల్ అయిపోకు. కళ్ళు మూసుకో అన్నయ్య. ఏంటమ్మా ఇది? మొహం మాత్రం తెల్లగా ఉండి రెప్పలు నల్లగా ఉండకూడదు కదా, అందుకు. అవునవును, పెట్టు. అన్నీ సూపర్ అండి. క్లైమాక్స్ మీరు అలా వెంటపడి గోల చేస్తే మేము వెంటనే ఓకే చెప్పేయాలా? ఓకే. ప్రేమ గురించి నాకు చిన్న డౌట్. ప్రేమించడానికి అందమే ముఖ్యమా? డెఫినెట్ గా. లవ్ ఏర్పడేది పర్సనాలిటీ చూసేగా. చెల్లమ్మా, అందమంటేనే ప్రేమ. రంగు మార్చమ్మా. అన్నయ్య, నీ మాటలు వింటుంటే నువ్వు లవ్ లో. అలాంటిదేం లేదమ్మా. ఎనీవే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నిజమేనండి, మేము చిలకల్లా ఉండి వాళ్ళు కాకుల్లా ఉంటే ఏం ఆ బాగుంటుంది? గుండుగడ వెళ్ళిపోయినట్టున్నాడు. నువ్వు ఎలా కనిపెట్టావన్నయ్య? ఆ నడిచెళ్తుంటే భూమి అలా అదురుతోంది కదా. సో మగవాళ్ళ అందం చూసాకొచ్చేది ప్రేమ, అదేగా మీరు అనేది? పర్సనాలిటీ గురించి పెద్ద డిస్కషనే జరుగుతోంది. డెఫినెట్లీ అందం చాలా ముఖ్యం. అందం లేకపోతే మనం దేన్ని ఆస్వాదించలేం. ఎవరి మనసులోనైనా లవ్ ఏర్పడడానికి కారణం అందమే. సారీ అండి, ఇది నేను ఒప్పుకోను. ప్రేమ అనేది అందానికి మించినదే. కొంతమంది మగవాళ్ళు ఫెయిర్ గా ఉంటారు, కానీ వాళ్ళ వైఫ్ చూస్తే సుమారుగా ఉంటారు. ఏమిటి అని అడిగితే వాళ్ళది లవ్ మ్యారేజ్ అంటారు. అక్కడ వాళ్ళ అందాన్ని చూస్తుంటే వాళ్ళ లవ్ చేసే వాళ్లే కాదేమో. ఒక మనిషిలో ఉండే అందం వయస్సుతో పాటు కొంచెం కొంచెం తరిగిపోతూనే ఉంటుంది. కానీ మనం చనిపోయే వరకు మారనిది కేవలం మనసేనండి.
ఉదాహరణకి ఇద్దరు గుడ్డి వాళ్ళు లవ్ చేసుకుంటారు. ఒకళ్ళంతా ఒకరికి ఎలా తెలుస్తుంది? నాకు సంబంధించినంత వరకు ఒక మనిషిలో ఉండే గుణగణాలు, వాళ్ళకున్న తెలివితేటలు, అన్నిటికీ మించి వాళ్ళకున్న చక్కటి మనసు, ఇవన్నీ ఒకరిలో ఉంటే అందాన్ని తీసి పక్కన పెట్టి వాళ్ళ మనసుని లవ్ చేయడంలో తప్పులేదు. నాకు ఈ మొహమే చాలు. బొమ్మేరా బొమ్మేరా కొండపల్లి బొమ్మేరా పొందాలి గుమ్మ సొమ్మేరా. వెన్నెలరా వెన్నెలరా పన్నెలినే వెన్నెలరా అందాలే అదిరే పర్వం రా. అందముంటే చాలునా ప్రేమలేక చెల్లునా, ఈ నిజాన్ని ఒప్పించి నా గుండె తప్పించి ఏదేదో చేసింది. చెప్పులే సూపర్ పిల్ల, గుండెనే ఉప్పిందిల్ల, మనసునే మార్చేసింది, అందుకే ఎంతో నచ్చింది. బొమ్మేరా బొమ్మేరా కొండపల్లి బొమ్మేరా పొందాలి గుమ్మ సొమ్మేరా. వచ్చానే నీ కంటితో పడేసి మెలేసి మెలేసి లాగావే, విరహాన్నే ఎగేసి పొగేసి సగల్లో నెట్టావే. ప్రేమ కత్తి కాకున్నా ఎదనే కోస్తూ ఉన్నది, ప్రేమ మాయ కాకున్నా గారడి చేస్తూ ఉన్నది. బొమ్మేరా బొమ్మేరా కొండపల్లి బొమ్మేరా పొందాలి గుమ్మ సొమ్మేరా. పోవే అలా కొట్టు.
ముల్లో కాసుకాలు నడుంకి ముడెట్టుకొచ్చావే ముద్దుల్లో రేయంతా నన్నెట ముంచెత్తిపోయావే ఏ దేవలోకాన నీల అందమే లేదు బొమ్మేరా బొమ్మేరా కొండపల్లి బొమ్మేరా పొందాలి గుమ్మ సొమ్మేరా వెన్నెలరా వెన్నెలరా పన్నెలినే వెన్నెలరా అందాలే అదిరే పర్వం రా అందముంటే చాలునా ప్రేమ లేక చెల్లునా ఈ నిజాన్ని ఒప్పించి నా గుండె తప్పించి ఏదేదో చేసింది చెప్పులే సూపర్ పిల్ల గుండెనే ఊపిందిల్లా మనసునే మార్చేసింది అందుకే ఎంతో నచ్చింది పెద్ద మనిషిని వచ్చాను కదా అటు తిరిగిబే తిరిగేటు చూసావా భయం భయం ఆ మాత్రం భయం ఉండాలే పట్టుకో వెళ్ళు మోతేబో డబ్బులు భయపడకు